మన దేశంలో బుల్లెట్ ట్రైన్ నిర్మాణం చేపట్టి 10 ఏళ్లు దాటిపోతోంది. ముంబై, అహ్మదాబాద్ల మధ్య నిర్మిస్తున్న ఈ మార్గానికి జపాన్ ఆర్థిక, సాంకేతిక, ఇంజనీరింగ్ సహకారం అందిస్తోంది. ఆ దేశానికి చెందిన షింకన్సేన్ విభాగం అంటే అక్కడి రైల్ నెట్వర్క్ ఇక్కడ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మార్గం పొడవెంతో తెలుసా? 508 కిలోమీటర్లు. ముంబై, అహ్మదాబాద్ల మధ్య మొత్తం 12 రైల్వే స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టు పూర్తయి రైళ్లు పట్టాలెక్కడానికి ఎంతలేదన్నా ఇంకా కనీసం 3 ఏళ్లు పడుతుంది. ప్రపంచం మొత్తం మీద బుల్లెట్ ట్రైన్ నిర్వహణలో మనం ఎక్కడున్నామో తెలుసా? ఎందుకంటే మన దేశంలో ఆ రైలు పరుగెట్టడం ప్రారంభించలేదు. మరి ఏ దేశాలు స్పీడుగా ముందున్నాయో తెలుసుకుందామా? ప్రపంచం మొత్తం ఒకటైతే చైనా మాత్రం అన్ని దేశాలు దాటి ముందుకు వెళ్ళిపోయింది. 0 స్థాయి. దేశ విస్తీర్ణపరంగా ఒకేలాగా ఉండి ఆర్థికాభివృద్ధితో పోలిస్తే చైనా, అమెరికాలు పోటీపడుతున్నాయి. చైనా దేశంలో 40,493 కిలోమీటర్ల పొడవైన బుల్లెట్ ట్రైన్ మార్గాలను నిర్మించి హైస్పీడు రైళ్లు నడుపుతున్నారు. సరాసరిన గంటకు 400 కిలోమీటర్ల స్పీడుతో ఆ దేశంలో రైళ్లు పరుగెడుతున్నాయి. అమెరికాలో మాత్రం 735 కిలోమీటర్ల మేర హైస్పీడు నెట్వర్క్ ఉంది. ఈ దేశంలో స్పీడు 200 కిలోమీటర్ల వరకే. చైనాతో పోలిస్తే అమెరికాలో బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్ నామమాత్రమే. ప్రపంచవ్యాప్తంగా గంటకు 200 కిలోమీటర్ల స్పీడుతో పరిగెట్టడాన్ని హైస్పీడు రైలుగా పరిగణిస్తారు. చైనా తర్వాత స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ, ఫిన్లాండ్, ఇటలీ, స్వీడన్, దక్షిణ కొరియా, అమెరికా తదితర దేశాలున్నాయి. దేశాలవారీగా హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కిలోమీటర్లను పరిశీలిద్దాం. చైనా 40,493, స్పెయిన్ 3,993, జపాన్ 3,148, ఫ్రాన్స్ 2,735, జర్మనీ 1,631, టర్కీ 1,232, ఫిన్లాండ్ 1,120, ఇటలీ 921, స్వీడన్ 895, దక్షిణ కొరియా 873, అమెరికా 735, సౌదీ అరేబియా 449, ఆస్ట్రియా 254, పోలాండ్ 224, బెల్జియం 209, మొరాకో 186, స్విట్జర్లాండ్ 176, బ్రిటన్ 113, నెదర్లాండ్స్ 90, సెర్బియా 78, డెన్మార్క్ 56. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.